వాట్సాప్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం గాయస్. నేను చూడొచ్చు స్కిన్ అయితే మళ్ళీ మార్చేశాను. అండ్ వర్షిత్ ఎందుకు రాలేదంటే కౌక్రషర్ అయిపోయింది. సో ఆఫ్లైన్లో అయితే బిల్డ్ చేస్తాడు. సో ఇంటర్నెట్ ప్రాబ్లం అయ్యి మళ్ళీ ఇంకా జాయిన్ అవ్వలేదన్నమాట. సో చూద్దాం మరి ఇప్పుడు జాయిన్ అవుతాడో లేదో. ఓకే వచ్చేసే గైస్. సో మనం అయితే కొడతా ఉన్నాం. తను జాయిన్ అయిన వెంటనే మనకు తెలిసిపోతుంది అనమాట. ఏం లేదు, తెలిసిపోతుంది గైస్. ఇప్పుడైతే మనకి వచ్చేస్తున్నాడు. తగులుతుంది, డ్యామేజ్ అవుతుంది. హెల్త్ ఎంత ఉంది నీకు? హాఫ్ ఉండేది లాస్ట్. హాఫ్ ఆట కన్నా తక్కువ ఉండేది. వావ్. సరే కౌక్రషర్ బీట్ చేస్తావు కదా. నా యాక్స్ ఇరిగిపోయింది. చూడొచ్చు కదా గైస్, ఇదే కౌక్రషర్. సో దీని చుట్టూ ఇంకా మనం అందంగా చేస్తాను ఇప్పుడు నేనైతే. కొంచెం రిసోర్సెస్ ఉన్నాయిలే, అందంగా తయారు చేస్తాను. పోజా లాంచర్ మీకు తెలియదు కదా గైస్. అంటే అందులో మోడ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అంటే చాలా మోడ్స్ ఉంటాయి అనమాట. లైక్ క్రియేట్ మోడ్, అది ఇది అని సిరీస్ వస్తాయి పోజా లాంచర్లో. కానీ మైన్క్రాఫ్ట్ ఎక్కువ వస్తాయి. 1 మంత్ ఎక్కువ వస్తాయి అనమాట. మైన్క్రాఫ్ట్ తక్కువ ఇది పోజా లాంచర్ అంతే. బిల్డ్ చేయదురా బాబు, ఇంత చాలు. ఉన్ని ఎవడు చూస్తాడు దాన్ని? ఉన్ని అందంగానే ఉండాలి గైస్, అందంగానే ఉండాలి కదా గైస్. ఇది అర్థం కాదు చెప్పిన. ఇది ఒక వేస్ట్ ఫెలో. నువ్వు పైన బిల్డ్ చేయి. నువ్వు పైన బిల్డ్ చేయి. నువ్వు పైన బిల్డ్ చేయరా. నువ్వు పైన బిల్డ్ చేయి. గైస్ తప్పుగా పెట్టేసాను డోర్ని. ఇంత ఇది చేస్తావు బ్రో. పర్లేదులే గైస్. చూడండి గైస్ ఎలా అంటాడు అతని బాట్. మళ్ళీ చెప్పు. చూసారా గైస్? ఏమో అనిపించింది చేస్తా. మైన్క్రాఫ్ట్లో డబ్బులు బలి ఉంటాయి కదా. ఒక స్టాక్ అయిపోయింది. ప్లాంక్స్ ఒక స్టాక్ అయిపోయింది. ఒక ప్లాంక్స్ ఒక స్టాక్ అయిపోయింది. ఇంకో 10 మిగిలిన 10th అవదు. అవునవును వేసుకో. ప్లాంక్స్తో అవ్వకపోవచ్చు. నేను కొన్ని వుడ్ మైన్ చేసి ప్లాంక్స్ తీసుకురా. వుడ్ మైన్ చేసి ప్లాంక్స్ తీసుకురా. కావాల్సిందే. మ్యాడీ తెలుగు గేమర్ చేశాడు. సో ఏమన్నా ఐ వాంట్. యాక్స్ ఉందా? యాక్స్ ఉందా? ఆగు, యాక్స్ చేసిస్తాను. ఆగు, యాక్స్ చేసిస్తా. తీసుకో, యాక్స్ చేసిస్తున్నా. మంచిది. ఏంట్రా బాబు మళ్ళీ అను. లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఒకసారి అలానే అన్నాను. మళ్ళీ నేను ఏంటి అని అడిగే లాస్ట్ ఎపిసోడ్లో. మనం ఇప్పుడు ఈ ఐఎమ్ డ్రౌండ్. ఇవ్వు వుడ్ ఇవ్వు, నేను అక్కడికి వెళ్ళి బిల్డ్ చేస్తాను. నా దగ్గర ఇది ఉంది. చేసుకో. నేను థ్యాంక్స్ ఫర్ ద వుడ్ మ్యాన్.
గైస్ వర్షిత్ ఛానల్లో ఈరోజు వీడియో రాదు, రేపు వస్తుంది. రేపు వస్తుందంట గైస్. రాకీ ఛానల్లోనూ రేపు రాదనమాట. రేపు వస్తుంది గైస్. వస్తే ఒక వీడియోనే వస్తుంది. నిన్న రాలేదు కదా, ఐఎమ్ సారీ ఫర్ దట్ గైస్. నిన్న రాలేదు ఒక వీడియో. యాక్చువల్లీ దానికి ఒక పెద్ద రీజనే ఉంది. గాయ్స్ నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా కావాలరా ప్లాంక్స్? నేను పంకిన్ పై ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ మరి ఇది ఉంటాయి. ఎగ్స్ నేను ఉన్ని పడేసా. రే పంకిన్ పై ఎలా చేయాలో చూడరా. నువ్వు చూడు క్రాఫ్టింగ్ టేబుల్లో చూడు వెళ్ళి నేను బిల్డ్ చేస్తున్నా. ఈజీగా ఫుడ్ సోర్స్ అయిపోద్ది. మనం ఇప్పుడు దానికోసమే చేస్తున్నాం. ఇది కౌ క్రషర్. దానికి ఏమో కావాలరా. ఐ థింక్ ఎగ్ మరి టార్చెస్ కూడా తీసుకురా. ఇంకా ప్లాంక్స్ చాలా కావాలి. ఏంటి ప్లాంక్స్ ఇంకా చాలా కావాలి. టార్చెస్ కూడా తీసుకురా. ఇక్కడ చూడు, ఇక్కడ వీట్ ఇది షుగర్ కేన్ చాలా లైన్ పెట్టేసి ఒకటి. సరే కానీ టార్చెస్ ఇంకా ప్లాంక్స్. ఓకే నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. ప్లాంక్స్ తీసుకురా. వుడెన్ ప్లాంక్స్. హలో వాట్సాప్ గైస్, టుడే వి ఆర్ ప్లేయింగ్ మైన్క్రాఫ్ట్. ఇప్పుడు స్టార్ట్ చేశారు గైస్. నేను పోజాలోంచి ఆడుతున్నాను అనమాట. అలాగే కంట్రోల్స్ కాస్త మర్చిపోయాను అనమాట. ఓకే గైస్, వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. యాక్సివ్ నాకు. నీ యాక్సివ్ నేనైనా వుడ్ మైన్ చేసుకుంటా. యాక్సివ్ గైస్ రాకీ ఆల్రెడీ యాక్సివ్ యాక్స్ కావాలా? నా దగ్గర ఉంటుంది. 6 ఇస్తే ప్లాన్స్ ఇస్తే చేసేసుకో. రే ప్లాంక్స్ దేనికి? దాని బిల్డింగ్ కావాలి నాకు, అందుకే యాక్స్ అడుగా. యాక్స్ ఇక్కడ చేసుకోరా బాబు. ఏం వద్దులే కానీ నువ్వు ఇచ్చిన ప్లాంక్స్ దీనికి వాడేస్తా. ఇంకొన్ని అవలా. అలా అయితే ఆ ప్లాంట్స్ తీసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుంటే ఫాస్ట్ అయిపోద్ది కదా. ఇంకా చాలా కావాలి. రే నేను కాస్త బీట్ యాక్సివ్ నాకు. యాక్స్ నా దగ్గర లేదు. ఇరిగిపోయిందా? ఎస్. ఓకే నేను కొత్తది చేసుకుంటాలే. ఓ ఫోర్ వేరే ప్లాంక్స్ ఉన్నాయి. ఒక 4 వేరే ప్లాంక్స్ ఉన్నాయి చెస్ట్లో, దాంతో చేస్తాను. ఈ సరౌండింగ్ ఏరియాలో చాలా కౌస్ కొట్టేసాను. యాక్స్ గైస్ మీరు అనుకోవచ్చు వీళ్ళు ఇంకా వుడ్ స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అవ్వలేదు, ఒక ఆర్మర్ కూడా చేయలేదని. సో ఈ ఎపిసోడ్లో కౌ క్రషర్ అయిపోతుంది. అంటే కొంచెం ఫుడ్ తినాను. ఓకే అంటే కౌ క్రషరే. కౌ క్రషరే. సరే పెన్లో పెన్ చేయరు, అనిమల్ పెన్. రే పడుకోరా బాబు. పర్లేదులే. నా దగ్గర ఎమర్జెన్సీ ఇప్పుడే మరి సాయంత్రం నైట్ అవ్వలేదు. అక్కడ చూడగడా అక్కడ అయిపోతుంది. సర్లే నేను లెగెత్తుకొని వస్తున్నా. నేను లగెత్తుకుని వెళ్తున్నా. నువ్వు ఎక్కడున్నా? నేను నాకు బ్యాక్ సైడ్. వెంట మళ్ళీ ఉన్నావా? రే ఇక్కడ అంతా క్లీన్ చేసేసి మొత్తం లేపేద్దాం. ఏ వావ్, మాన్స్టర్స్ నియర్ బాయ్. పడుకున్నావా? వస్తున్నా. ఎంతసేపు రా, గ్లాస్ బ్రేక్ చేస్తాను నాకు నీకోసం. రా పడుకో. పడుకో. ఏ నా బెట్రా ఇది. పడుకో. మరి ఎందుకు కొడతారా? పడుకో పడుకో నా పడుకో. హంగర్ మొత్తం పోద్ది. నా దగ్గర ఉండాలి. అయితే నువ్వు చాలా రిచ్. పార్ట్స్ ఉన్నాయి. అయితే నువ్వు చాలా రిచ్ ఇన్ హెల్త్. నాకు హెల్త్ ఇంకా ఎక్కువ ఉంటే చాలా ఏదో ఉంది. రే నేను ఆటోమేటిక్ ఫార్మ్ చేసేస్తాను రా బాబు. అది నెక్స్ట్ ఏ కౌ దొరికింది. రా రా రైట్. రే డోర్ తీసి పెట్టరా. డోర్ తీసే ఉంది. ఓకే డోర్ బ్లాక్స్ ఇవ్వరా. డోర్ ఎటువైపు ఉందిరా? ఇటు సైడ్, నా సైడ్. ఇటు సైడ్ పెట్టడానికి ఏమైందిరా? కుడి వైపు పెట్టావు కదరా. ఏదో ఒక సైడ్లే. కుడివైపు అంటే నాకు తెలుగు తెలియదు సార్. మీకు తెలిసేమో నాకు తెలియదు.
ఎందుకు ఎందుకంటే అది ఫిట్ అవుతుంది. వెళ్ళిపోని అవును ఫ్రీగా వదిలేద్దాం లేరా. ఎక్కడ రాదు ఇటు రాదు రాదు రా రా రావే వసేను. చేసి మన కౌక్రషర్ దగ్గర అయితే ఇంకా హైట్ బిల్డ్ చేయాల్సింది యాక్చువల్లీ హైట్ బిల్డ్ చేయాలి. ఓరే ఎలా లేపండిరా ఎలా కొట్టాను నిన్ను. బ్రేక్ చేయాలి బ్రేక్ చేయి ఇంకా. ఓకే తీస్తున్నా నాకు. థర్డ్ బ్లాక్కే మనం ఇది చేసా. ఏముంది చేతిలో ఏముంది? వీట్ ఉందా? మరి వీట్ లేకుండా ఎలాగా? ఒరే నా స్ట్రక్ అయిపోయింది. ఓకే ఓకే నా దగ్గర వీట్ ఉంది అందుకే చూసింది. పడు కింద పడు. వెనక్కి వెళ్ళు. ఫ్రెండ్స్ బ్రేక్ చేయి. వెళ్ళిపోయిందిరా. రా రా రే 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 వెళ్ళిపోయింది. అదేంట్రా నువ్వు ఉన్నావా? రా రా రా. నేను అక్కడ వీట్ మైన్ చేసి వచ్చేసా మన ఫార్మ్లో. ఇంకా వచ్చినాయి. ఓకే సారీ. నేను ఒక్కదాన్ని పిలుచుకురావడానికి ఎంత పని ఎక్కడ ఉందో చూడలే అలా ఒక్క నిమిషం అయిపోయింది. వచ్చింది. అక్కడ పడిందా? లేకు నువ్వు రా బయటికి రా. రే 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 ఆగొస్తున్నా నాకు. రే బ్లాక్ తీయలేదురా ఇంకా తీస్తున్నాను బ్లాక్. ఎందుకు? సరే రాని దాన్ని వెళ్ళిపోయిందిరా. చూడు నీకుంటది మళ్ళా దాన్ని ఒక్కదాన్ని తీసుకురావడానికి ఎంత ఇది ఉంది. కౌస్ బ్రేక్ చేయాలి ఇంకా వెళ్ళు ఫీడ్ తర్వాత మిమ్మల్ని కలుస్తా. ఇప్పుడు వస్తుందిరా. ఉన్నీరా వస్తుంది. ఇటు వీట్ తీసే చేతిలో నుంచి ఇప్పుడు ముందుకు తోయదాన్ని. అంతే. ఫెన్స్ పెట్టరా. రే 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 నువ్వు ఎందుకురా వీట్ పట్టుకున్నా చేతిలో? ఇప్పుడు రా. ఎక్కడ రాది? నేను తొయ్యదాన్ని తొయ్యి. నేను నాక్ చేద్దామని చంపారా? నేను చేత్తోనే చంపారా? అవునా? నాకు తెలీదు. గైస్ చూసారా గైస్ ఎలా అయిపోయిందో? ఇప్పుడు షీప్ ఏమి ఇస్తుంది? మటనేగా. షీప్కి ఏమి ఇష్టం చెప్పు? వీటేనా? గుర్తులేదు గైస్ నాకు. రేపు కొంచెం ఆగరా. షీప్ చూడు ఎంతగా పరిగెడుతుంది.
క్రిస్టియన్ రాడ్ పెడతారు. జరుగా రారా తినిపిస్తే అదేమవుతుందిరా, బ్రీడ్ అవుతుంది అంతే. రామని చెప్పు. వేస్ట్ వీక్ ఎక్కువ ఉందిలేరా, ఎక్కువ నెల 10 ఉంది. నా దగ్గర 3 ఉంది. ఫస్ట్ బ్లాక్ చేసి అది వెళ్ళిపోద్ది. వీట్ చేయరా, వీట్ చూపిరా. జంప్ చేయట్లా. రా 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 రే, అది చూడరా నేను ఎలా చూస్తుందో. చూడు రా రా రా, తొయ్యి. అంటే మేము కాంక్రీషన్ చేయలేదన్నమాట గైస్, వీట్ క్రషర్ చేసామన్నమాట. అంటే అంటే మటన్ వస్తుంది అంతే, మటన్ ఊళ్ళు వస్తుంది. ఓకే గైస్ తీసాము. ఇప్పుడు వచ్చి ఎప్పుడైనా వచ్చి చంపుకోవాలి అంతే. కాదు ఇప్పుడు ఎలా స్పాన్ అవుతాయి? షీప్స్ ఎలా స్పాన్ అవుతాయి? మేము తెచ్చుకోవాలి, ఇంకోటి బ్రీడ్ చేయాలి తర్వాత. అందుకే రా, కవ్వు తెచ్చి హేబెల్స్ పెట్టాలి అక్కడ. హేబెల్స్ పెడతాము, తినవురా, స్పాన్ అవుతాయి. అవుతాయి మ్యాడీ చేసాడు రా. ఓకే సార్, పని చేస్తుంది అది. ఇంకా పని చేస్తుందంటే సరే. ఎక్కడ షీప్ ఉందో చూద్దాం. షీప్ హేబెల్స్ తెస్తాను నేను విలేజ్కి వెళ్ళి. విలేజ్లో ఒక్క హెవెల్ ఉందిరా, మొత్తం ఫుడ్ చేసేసాను. నువ్వే చేసావు, ఇంకెవరు చేస్తారు? అదే మరి. ఎందుకు చేసా? ఉట్నే బ్రెడ్ కూడా ఎక్కువ లేదు ఇప్పుడు. ఎక్కడ ఉంది? నీ దగ్గరే ఉంటుంది ఉంటే. మరి రే షీప్ నేను తర్వాత ఆఫ్లైన్లో తెచ్చి పెడతానులే. నేను వెళ్ళి హేబెల్స్ తెచ్చేస్తాను బాబు. గైస్ నేను విలేజ్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ కలుద్దాం గైస్. హాయ్ గైస్. సో నేనైతే విలేజ్కి అయితే వెళ్ళాను అనమాట. సో ఇక్కడైతే వీట్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు వెళ్దాము. హేబెల్స్ అక్కడ ఎక్కడా లేవు గైస్. కొంచెం వీట్ అయితే తీసుకొచ్చాను అనమాట నేను ఒక హేబెల్ చేయడానికి. సో గైస్ ఇక్కడ తింటుందిరా, ఇది తింటుంది అది. సర్లే, హేబెల్ చేయరా గైస్. హేబెల్ ఎలా చేయాలో నాకు తెలియదు గైస్, రెసిపీ. అవునా, నేను వెళ్ళి ఒక హేబెల్ తీసుకొచ్చా విలేజ్కి వెళ్ళి. మరి షీప్స్ స్పాన్ అవుతాయిరా, పక్కన ఎక్కడైనా పెడితే షీప్స్ స్పాన్ అవుతాయి. 3 కావాల్సింది, తీసుకురా. స్టాక్ చేయాలి ఒక దాని మీద ఒకటి. అక్కడ పైన పెట్టి, అక్కడ పెట్టాను చూడు, అక్కడ పెట్టే. షీప్స్ స్పాన్ అవుతాయి. పెట్టారా? తీసుకో, వచ్చారా? వచ్చే ఇంకొకటి పెట్టు. దీనిపైన స్టాక్. ఎందుకు పడ్డావురా? పెట్టు. రెండు బ్లాక్స్ ఉన్నాయి కదా. అరే అక్కడ కాదురా. రే ఏం పడ్డది? నా చేతిలో ఉంది. దాంట్లోనే దూకా. పెట్టు బ్లాక్ పెట్టు. ఇది ఎక్స్పీ ఫామ్ కింద కూడా వస్తుంది. ఎక్స్పీ కూడా వస్తుంది కదరా. నీకు ఎంత ఉంది ఎక్స్పీ? నా 7. అవునవును, కాబల్ స్టోన్ జనరేటర్ చేయొచ్చు. అవును, ఐరన్ కావాలరా బకెట్. పద ఐరన్ గోళం చంపదాం పద. ఐరన్ కాదు వర్షిత్, ఐరన్ గోళం స్పాన్ అవుతాయేమో. వెళ్దాం పద విలేజ్. మరి అట్లీస్ట్ 20 బెడ్స్ ఉండాలి, 20 విలేజర్స్ ఉండాలి అక్కడ. 10 విలేజర్స్ అలా ఉన్నారు అక్కడ. అంతే. అక్కడ ఒక ఐరన్ గోళం స్పాన్ అయింది, అది మనం చంపేసి నేను పికాక్స్ చేస్తా. గాయ్స్ మేము ఒక మంచి స్పాట్ తీసుకొని ఐరన్ ఫార్మ్ చేస్తామన్నమాట. అంటే ఆఫ్లైన్లో చేస్తాం అనమాట. ఈ వీడియో
your friends and family, guys. Bye, guys. Bye. Okay, bye, guys. Okay guys, bye guys, tata guys, that's all guys, thanks for watching. Don't forget to like, share, subscribe. Bye.